మా వర్షాలకి వంకాయ మొక్కలన్నీ పాడైపోయండి బాబు. మేడ మీద వేసుకున్న వంకాయ మొక్కలు కాస్తున్నాయి కానీ ఎక్కడ పోతుంది పడిపోతుందో భయం వేసిపోయింది. ఇదిగో 3 వంకాయలు వచ్చాయి. అయ్యో ఇదిగో ఇవి ఇంకా ఉన్నాయి, గుత్తులు వస్తున్నాయి. చెట్టుకి బాగానే వస్తున్నాయి, కాకపోతే పోతంతా పోతుందేమో అని భయం వేసిపోయింది నాకైతే. ఇదిగో కరెక్ట్గా 1 మంత్కల్లా పోతకొచ్చేసింది ఇవన్నీ కూడా. మొక్క చిక్కుడైతే అసలు పూర్తిగా పూత రాలిపోయింది వర్షానికి, ఎక్కడ ఉండకుండా. నేను ఎవ్రీ ఇయర్ వేస్తాను ఇవి, కాకపోతే ఇయర్ భయపడ్డాను. వంకాయలు కొయ్యాలి కానీ కోయడం ఇష్టం లేదు. ఎల్లుండి శుక్రవారం కోస్తాను. నాకు శుక్రవారం సెంటిమెంట్ అనే కదా. ఇదిగో చీమలు పెట్టేస్తున్నాయి, ఎవ్రీ ఇయర్ ఇదే బాధ. చీమలు పెట్టేస్తాయి అంతే, ఇంకా పురుగంతా పోతుంది. దీనికి దులుపుడు మంది ఏదో వెయ్యాలి. వంకాయలు ఒక్కసారి కాపుకొచ్చిందో ఇంకా మొత్తం అంతా అలా కాస్తూనే ఉంటాయి. గుత్తులు వంకాయలు. ఇది గుత్తు వంకాయ. ఇది ఇందులో వైట్ నల్ల వంకాయ తెల్ల వంకాయలు అని చెప్పి వేస్తే అన్నీ నల్ల వంకాయలే వచ్చాయి. తెల్ల వంకాయ చెట్టు ఎక్కడా రాలేదు. కిందన వేసానులేండి, అందులో కానీ ఏమైనా వచ్చాయేమో మరి చూడాలి. బాగుందా మా వంకాయ చెట్లు? చాలండి, 5 మొక్కలు 6 మొక్కలు వేసుకుంటే ఒక 4 మనుషులకి సరిపడా మటుక కాస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా అలాగే వేసాను. ఇలాగే ఈ ఆగస్టుకి వచ్చినప్పటికీ స్టార్ట్ అయ్యింది అంతే. నాకు మార్చ్ ఏప్రిల్ వరకు కూడా బాగా వచ్చాయి. ఆ కిందన ఉన్న ఆకులన్నీ కట్ చేస్తూ ఉంటే అలా గుత్తులుగా వాటికి. కాకపోతే గెత్తం అవి అన్నీ వేస్తాను అంతే. గెత్తం వరకే, గెత్తం అది అంత కాంపోస్ట్లో అవి అన్నీ వేయడం వల్ల నేను ఇంట్లో తయారు చేసుకుంటాను అదొకటి. సో దానివల్ల నాకు వారానికి ఒకసారి వస్తూనే ఉంటాయి 5-6 మొక్కలు. ఇవి ఇంకా మేడ మీద ఇక్కడ ఉన్నవి ఒక నల్ల వంకాయలు 6 కుండీల్లో వేసాను. ఇవి 5 కిందన ఇంకా ఉంది. తెల్లంకాయ ఒకే ఒక కుండీకి వచ్చింది, అది మటుకు ఇంకా పువ్వు అది రాలేదు. మరి ఏంటో వస్తాయి. ఇవి మొన్న వర్షాలకైతే చాలా పువ్వులు రాలిపోయాయి.